ఎస్. ఈ సెషన్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే సెటప్ ఏంటంటే సెటప్ పేరేంటంటే సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్. ఓకే. దీన్నే మనం ఎస్ఈఎఫ్ అని పిలుచుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీ లెవెల్స్ మార్క్ చేసుకుంటున్నాం కదా! ఈ కీ లెవెల్స్, ఈ కీ లెవెల్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం జరగచ్చు? ఒకటి, ప్రైస్ అనేది ఇలా పైకి వెళ్ళిపోతది. లేదా ప్రైస్ అనేది ఇలా వెళ్ళి ఇలా రావచ్చు. అవునా? రైట్. అంటే ఈ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్సెప్టెన్స్ ఉందో లేదో అన్న దాని ప్రకారంగా మన ట్రేడ్ స్లిప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు యాక్సెప్ట్ అయితే పైకి వెళ్ళిపోతుంది, యాక్సెప్ట్ కాకపోతే కిందకి రిజెక్ట్ అవుతుంది. అది ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎస్, ఇది చూడండి. ఇది డేలో. ఓకే. అండ్ దెన్ ఇది ఒక స్వింగ్లో. రైట్. అలాగే ఆ, ఇది ఒక డేలో. ఈ డేలో దగ్గర ఏం జరిగింది? ఫస్ట్ ఈ క్యాండిల్లో, అంటే ఈ క్యాండిల్లో బేర్స్ అనేవాళ్ళు ఈ కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అంటే డేలో కన్నా కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అవునా? కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ బయింగ్ ప్రెషర్ రావడం వల్ల మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అంటే ఫస్ట్ టైం బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ జరిగింది. అవునా? అంటే ఇక్కడ ఏం జరిగింది? అవును. ఫస్ట్ టైం బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. బిఓఎఫ్ అన్నాను. బిఓఎఫ్ అంటే బ్రేక్ అవుట్ ఫెయిల్యూర్. అంటే ఈ డేలో కన్నా కిందకి వెళ్ళడానికి ట్రై చేశారు, కానీ అక్కడ బుల్స్ ఉండడం వల్ల మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఒకటి, ఒకసారి ఫెయిల్ అయింది. మళ్ళీ బేర్స్ అనేవాళ్ళు మళ్ళీ ట్రై చేశారు కింద తీసుకెళ్ళడానికి, కానీ ఇక్కడ ఉన్న బుల్స్ ఏం ట్రై చేశారంటే మళ్ళీ స్ట్రాంగ్గా పైకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజింగ్ ఎలా ఉంది? స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంది. ఇది ఫస్ట్ టైం అటెంప్ట్, ఇది సెకండ్ టైం అటెంప్ట్. అవునా? అంటే ఇది సెకండ్ టైం బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. అవునా? అంటే ఒక కీ లెవెల్ దగ్గర, కీ లెవెల్ అని అది ఎందుకు అంటున్నాం? ఎందుకంటే అక్కడ లిక్విడిటీ ఉంటుంది కాబట్టి. ఈ పర్టికులర్ కీ లెవెల్ దగ్గర 2 టైమ్స్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ జరిగింది. 2 టైమ్స్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ జరిగింది. అంటే ఇది ఒకసారి బ్రేక్అవుట్ జరిగింది కానీ ఫెయిల్ అయింది. ఇది మళ్ళీ ఇంకోసారి బ్రేక్అవుట్ జరిగింది కానీ ఫెయిల్ అయింది. మనం చూస్తున్న చార్ట్ ఏంటి? 30 మినిట్స్. ఇక్కడ 5 మినిట్స్‌లో ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు 5 మినిట్స్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిపోతుందో అప్పుడు ట్రేడ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు ట్రాప్ అయిపోతారు. వాళ్ళని ట్రాప్ చేస్తూ స్మార్ట్ మనీ వాళ్ళు ఇక్కడ పెద్ద బయింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి రివర్సల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్నే మనం సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్ అంటాం. సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్, దాన్నే ఎస్ఏఎఫ్ అంటాం. ఒక కీ లెవెల్ దగ్గర ప్రైస్ అనేది యాక్సెప్టెన్స్ లేదు. ఇక్కడ 2 సార్లు రిజెక్ట్ అవుతుంది. ఇది ఒకసారి, ఇది ఒకసారి. ఎప్పుడైతే సెకండ్ అటెంప్ట్లో మీకు స్ట్రాంగ్గా క్లోజింగ్ వచ్చిందో అప్పుడు ఆ క్యాండిల్ ప్రకారంగా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు ఆ పర్టికులర్ డైరెక్షన్లో. ఇది రివర్సల్ ట్రేడ్ సెటప్. రివర్సల్ ట్రేడ్ సెటప్స్ యూజువల్గా చాలా పెద్ద రివార్డ్ ఉంటుంది. ఇది క్రూడ్ ఆయిల్లోనే కాదు, న్యాచురల్ గ్యాస్లోను, బ్యాంక్ నిఫ్టీలోను ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అవి అవి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక పర్టికులర్ కీ లెవెల్ దగ్గర మార్కెట్ ఇలా కిందకు వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇలా కిందకు వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఒకసారి ఫెయిల్యూర్ జరిగింది, ఇక్కడ ఒకసారి ఫెయిల్యూర్ జరిగింది. ఈ రెండిట్లో ఏది సిగ్నల్ క్యాండిల్ అంటే ఇది సిగ్నల్ క్యాండిల్. ఈ సిగ్నల్ క్యాండిల్ దగ్గర బయర్ స్ట్రెంత్ ఉందా లేదా? బయర్స్ ఎందుకు స్ట్రెంత్ లేదు? చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంది. క్లోజింగ్ నియర్ ద హైస్, ఆల్మోస్ట్ 100% క్లోజింగ్ దగ్గర ఉంది. ఈ క్యాండిల్ రేంజ్లో 100% దగ్గర ఉంది కాబట్టి ఈ క్యాండిల్ మీరు బిలీవ్ చేసి ఇక్కడ నుంచి మీరు లాంగ్ వెళ్ళొచ్చు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మీ స్టాప్ లాస్ ఎక్కడ? ఇక్కడ మీ స్టాప్ లాస్. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే యూ హ్యావ్ టు ఎగ్జిట్. మీ టార్గెట్ ఏదవుతుంది? డే హై టార్గెట్ అవుతుంది. యూజువల్గా డేలో దగ్గర లిక్విడిటీ గ్రాప్ చేస్తే మీకు డే హైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక్కటే కాదు, ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తాను. ఎస్, ఇక్కడ చూడండి ఒకసారి. ఇది డేలో. ఓకే. ఇది మండే, లాస్ట్ వీక్ మండే. ఇది డేలో. డేలో దగ్గర ఫస్ట్ ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది కానీ ఫెయిల్ అయింది. ఇది ఫస్ట్ అటెంప్ట్. నెక్స్ట్ ఒక క్యాండిల్ క్లోజింగ్ అయింది కానీ ఇమీడియట్గా రివర్స్ అయిపోయింది. మన సిగ్నల్ క్యాండిల్ ఏది? ఈ గ్రీన్ క్యాండిల్ మన సిగ్నల్ క్యాండిల్. ఈ బులిష్ క్యాండిల్ మన సిగ్నల్ క్యాండిల్. అంటే ఇక్కడ 2 టైమ్స్ అటెంప్ట్ జరిగిందా లేదా? ఇది ఫస్ట్ అటెంప్ట్, ఇది సెకండ్ అటెంప్ట్.
ఈ Yes, sir. సిగ్నల్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. దిస్ హెస్ గివెన్ ఏ గుడ్ మూవ్, రైట్? ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఇందాక చూసిన ఎగ్జాంపుల్. ఎస్, ఇది చూడండి, ఇది డేలో. ఈ డేలో దగ్గర ఇక్కడ ఒకసారి అటెంప్ట్ జరిగింది, రైట్? మళ్ళీ రెండోసారి అటెంప్ట్ జరిగింది. ఎప్పుడైతే ఇలా 2 టైమ్స్ అటెంప్ట్ జరిగిందో, అంటే యాక్చువల్ 30 మినిట్స్లో అయితే మీకు ఇంకా బెటర్గా కనబడుతుంది. ఓకే, 30 మినిట్సే. ఇక్కడ 2 టైమ్స్ అటెంప్ట్ జరిగింది ఇది ఈ పర్టికులర్ లెవెల్ బ్రేక్ చేయడానికి. అండ్ దెన్ ఇట్ హాస్ గివెన్ ఎ స్ట్రాంగ్ క్లోజింగ్, ఇట్ హాస్ గివెన్ ఎ గుడ్ మూవ్. మీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలి. యూజువల్గా దీనికి కొంచెం స్టాప్ లాస్ ఎక్కువగా ఉంటుంది హైయర్ టైం ఫ్రేమ్ తీసుకుంటే కనుక. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇది ఆల్రెడీ చూస్తుంది. ఇది నిఫ్టీయే కాదు, బ్యాంక్ నిఫ్టీలో పనిచేస్తుంది, ఎక్కడున్నా సరే పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఒక ట్రాప్ సంబంధించింది కాబట్టి, ట్రాప్ ట్రేడింగ్ సంబంధించింది కాబట్టి. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ అదే. ఈ పర్టికులర్ డేలో దగ్గర ఇక్కడ ఒకసారి అటెంప్ట్ జరిగింది, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. ఇది 30 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్, ఫస్ట్ అటెంప్ట్. ఇది సెకండ్ అటెంప్ట్, 2 టైమ్స్ అటెంప్ట్ జరిగింది, రైట్? సో ఇక్కడ స్మార్ట్ మనీ వాళ్ళు ఉన్నారా లేరా? అబ్సల్యూట్గా ఉన్నారు. అదే కనుక మీరు వాల్యూమ్ కూడా చూడండి కింద, ఈ పర్టికులర్ సెకండ్ క్యాండిల్కి మీకు వాల్యూమ్ అనేది ఎక్కువ వచ్చింది. యావరేజ్ వాల్యూమ్తో పోల్చుకున్నా మీకు ఎక్కువ వచ్చింది కదా. సో ఇక్కడ స్మార్ట్ మనీ వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే యూ హ్యావ్ టు ఎగ్జిట్, రైట్? స్టాప్ లాస్ హిట్ కాకపోతే మీ డైరెక్షన్లో ప్రైస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రిటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ట్రాప్ అయ్యారు కాబట్టి. ఓకేనా? సో సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్ అంటే ఇలాగే ఉంటుంది. ఎయిదర్ విక్ ద్వారా కావచ్చు, లేకపోతే ఎయిదర్ క్యాండిల్ స్టిక్ ద్వారా కావచ్చు. ఇంకొక క్యాండిల్ స్టిక్ ద్వారా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, రైట్? ఇది చూడండి, ఇది 50 మినిట్స్లో వచ్చింది ఇక్కడ. ఎస్, ఇది పర్టికులర్గా డే హై. ఓకే, ఈ పర్టికులర్ డే హై దగ్గర ప్రైస్ వెళ్ళింది పైకి, మళ్ళీ కిందకు వచ్చేసింది. అంటే ఇది ఫస్ట్ అటెంప్ట్. ఓకే, మళ్ళీ ఈ లెవెల్ కన్నా ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ సిగ్నల్ క్యాండిల్ ఏది? ఈ పర్టికులర్ క్యాండిల్ సిగ్నల్ క్యాండిల్. దానికి స్ట్రెంత్ ఉందా లేదా? చాలా స్ట్రెంత్ ఉంది, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది, ఎంగల్ఫింగ్ కూడా జరిగింది, రైట్? ఎప్పుడైతే ఎంగల్ఫింగ్ జరిగిందో మీ ఎడిషనల్ కన్ఫర్మేషన్ కోసం కింద వాల్యూమ్ చూడండి, ఇక్కడ వాల్యూమ్ చూడండి, యావరేజ్ వాల్యూమ్ కన్నా ఎక్కువగా ఉంది, అవునా? సో ఇక్కడ సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్ జరిగింది. ఇది ఫస్ట్ అటెంప్ట్, ఇది సెకండ్ అటెంప్ట్. అంటే మీకు అర్థమవుతుందా? ఒక పర్టికులర్ కీ లెవెల్ దగ్గర ప్రైస్ ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వచ్చి, మళ్ళీ ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వస్తారు. ఈ సెకండ్ అటెంప్ట్లో మీరు ట్రేడ్ తీసుకుంటారు. అది ఒక కీ లెవెల్, లైక్ డే హై దగ్గర, డేలో దగ్గర, ప్రీవియస్ డేలో దగ్గర జరగచ్చు. ఎలా జరగచ్చు? క్యాండిల్ క్లోజింగ్ ద్వారా జరగచ్చు, లేకపోతే విక్ ద్వారా జరగచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా 2 టైమ్స్ అటెంప్ట్ జరిగితే ఇట్ విల్ గివ్ ఏ వెరీ గుడ్ మూవ్. ఆ పర్టికులర్ డైరెక్షన్లో ప్రైస్ మూవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిందని చెప్పి చాలామంది ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళ స్టాప్ లాస్ అన్ని ఈ కింద హిట్ అవుతూ ఉంటాయి. అందుకనే ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇదండి సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్ అంటే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగచ్చు, అండ్ దెన్ మీ క్వశ్చన్స్ అడిగాక ఈ రికార్డింగ్ ఆపుతాను. యూ కెన్ ఆస్క్ సార్ ద ఇందులో స్లోపింగ్ 5 ఫాలో అవ్వక్కర్లేదు సార్ ఇందులో మీకు స్లోపింగ్ 5 ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఇందులో, ఈ పర్టికులర్ సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్లో. ఎందుకంటే ఇది పర్టికులర్ కీ లెవెల్తో మాత్రమే ఉంటుంది. ఈ పర్టికులర్ ఓకే. ట్రేడ్ సెటప్ లో మీరు స్లోపింగ్ 5 ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. స్లోపింగ్ ఓకే 5 మామ్ బ్యాండ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇది పర్టికులర్ గా రివర్సల్ ట్రేడ్ సెటప్. మీకు మామ్ బ్యాండ్ పైకి ఉందనుకోండి, ఈ ట్రేడ్ సెటప్ కిందకు ఉంటుంది. మీకు రివర్సల్ అని చెప్పాను కదా, ఓకే ఇది వాడుతున్నప్పుడు మీరు ఏ ఇండికేటర్ వాడాల్సిన అవసరం లేదు. ఒకే ఇండికేటర్ నేనేది వాడతానంటే ఆర్ఎస్ఐ వాడతాను, ఎందుకంటే ఆర్ఎస్ఐలో ఈ 60 బ్యాండ్ అనేది ఒక సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది, ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ సపోర్టా? రెసిస్టెన్స్. ఎగ్జాక్ట్లీ. అలాగే మీరు వేరే సెటప్ ఎక్కడ చూసారనుకోండి, అక్కడ సపోర్ట్ కింద యాక్ట్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇది చూడండి, ఈ పర్టికులర్ డేలో దగ్గర మీకు ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్, గ్రీన్ క్యాండిల్ క్లోజ్, ఇది బుల్ ట్రాప్, ఇది ఎగ్జాక్ట్గా సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్ కాదు. బట్ ఇక్కడ 40 పాయింట్ సపోర్ట్ తీసుకుంది కదా, అలాగా దీనికి ఇండికేటర్ అయితే ఏమీ అవసరం లేదు, ఓన్లీ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా యూస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ట్రాప్,
ఈ పర్టికులర్ డే హై దగ్గర బ్రేక్అవుట్ జరిగిందని చెప్పి ఎవరైతే ట్రేడ్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ట్రాప్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు మీ సెకండ్ లెగ్ అంటే ఈ సిగ్నల్ క్యాండిల్, ఇది సిగ్నల్ క్యాండిల్, ఈ సిగ్నల్ క్యాండిల్ స్ట్రెంత్ ఎలా ఉందో అసెస్ చేయాలి. స్ట్రెంత్ అంటే స్ట్రాంగ్ క్లోజింగ్ ఉందా లేదా, దానికి వాల్యూమ్ ఏమైనా వచ్చిందా లేదా, ప్రీవియస్ క్యాండిల్తో పోల్చుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉందా లేదా, దాంతో పోల్చుకుంటే అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే సార్. ఇది ప్యూర్గా ప్రైస్ యాక్షన్ ప్లస్ ట్రాప్. ట్రాప్ ట్రేడింగ్ అంటే ఇలా ఉంటుంది. ఎవరైతే ఎక్కడైతే ట్రాప్ అవుతారో దాని ప్రకారంగా మనం ట్రేడ్ తీసుకుంటాం. సో ట్రాప్ ట్రేడింగ్లో మీకు ఎక్కువ రివార్డ్ ఉండడానికి ప్లస్ స్టాప్ లాస్ కొట్టడానికి ఛార్జెస్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ స్టాప్ లాస్ తీసుకున్నారు కదా. స్మార్ట్ మనీ వాళ్ళు అంటే ఏం చేస్తారు, లిక్విడిటీ ఎక్కడ ఉందో దాని ప్రకారంగా ట్రేడ్ చేస్తారు. ఎవరైతే లాంగ్ వెళ్ళిపోయారో వాళ్ళ స్టాప్ లాస్ని కింద ఉంటాయి, రైట్. వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోతారు. అందుకే మీకు పెద్ద మూవ్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు చూసిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా పెద్ద మూవ్సే ఉన్నాయి కదా, దాని రీజన్ అదే. 2 టైమ్స్ అటెంప్ట్ జరుగుతుంది. ఫస్ట్ అటెంప్ట్ తీసుకోం మనం, ఓకే. సెకండ్ అటెంప్ట్ కూడా మంచి స్ట్రాంగ్ క్లోజింగ్ స్ట్రెంత్ ఉంటే అప్పుడు తీసుకుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. మన డిస్కార్డ్లోకి వెళ్ళారనుకో, ఇది డిస్కార్డ్లోకి వెళ్తే ఇక్కడ సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. ఈ సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తే ఇక్కడ ఉంది చూడండి. ఇది చూడండి, ఇది పర్టికులర్గా డే హైయో ప్రీవియస్ డే హైయో ఇది రెండిట్లో ఏదో ఒకటి. ఇది ఇక్కడ ఒకసారి అటెంప్ట్ జరిగింది, ఆడు మనం ఎంట్రీ తీసుకోము, ఓకే. సెకండ్ టైంను దాని పైకన్నా వెళ్ళి లిక్విడ్ గ్రాప్ చేసింది. సేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగింది. అండ్ దెన్ అక్కడి నుంచి మూవ్ వచ్చింది. ఆఫ్ కోర్స్ ఇక్కడ మార్కెట్ టైం అయిపోయింది, ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఎక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మూవ్ అయింది. అర్థమైందండి. సెకండ్ అటెంప్ట్ ఫెయిల్యూర్ అంటే 2 టైమ్స్ జరగాలి అటెంప్ట్ ఒక పర్టికులర్ కీ లెవెల్ దగ్గర. క్లియర్ సార్. ఎస్, ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ మార్క్ చేయలేదు నేను. ఇది డేలో ఇక్కడ ఒకసారి జరిగింది అటెంప్ట్, మళ్ళీ ఇక్కడ కూడా అటెంప్ట్ జరిగింది. ఎప్పుడైతే అటెంప్ట్ జరిగిందో మీరు దాని ప్రకారంగా స్టాప్ లాస్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ స్మార్ట్ మనీ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మీకు ట్రాప్ జరిగిపోతుంది. వీళ్ళందరూ కూడా ట్రాప్లోకి వెళ్ళిపోతారు. ఇది స్మార్ట్ మనీ, ఇక్కడ మీరు ఎంట్రీ, ఇక్కడ మీరు స్టాప్ లాస్, ఇది మేము. గాట్ ఇట్? ఎస్ సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్? చాందిని, సుబ్బారావు గారు, ఇంకెవరైనా ఉన్నారా? ఎస్, ఓకే. నేను ఇక్కడ రికార్డింగ్ ఆపుతాను. స్టాప్ రికార్డింగ్.